అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను దాదాపు 163 హామీలు ఇవ్వడం జరిగింది. 163 హామీలను ఒకవేళ మొదటి సంవత్సరంలోనే ఒకవేళ ఈకపోయి ఉండొచ్చు. కనీసం ఆ సూపర్ 6 అని చెప్పినారు. ఆ సూపర్ 6 అని ఎందుకంటే ఎలక్షన్ల ముందంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభల్లో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేశాం, ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. ప్రజలు చాలామంది అడిగినారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలకు డబుల్ ట్రిపుల్ మీరు చెప్తున్నారు, మళ్ళీ బడ్జెట్ సహకరిస్తుందా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజలు కొంతమంది అడగడం జరిగింది. లోకేష్ అయితే, నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళకు ఒత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఖచ్చితంగా ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే ఎవరైనా చొక్కా పట్టుకోవచ్చు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన వీడియో కూడా ఉంది, అది చెప్పిన పరిస్థితి చూసాం. మరి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. నిరుద్యోగుల కంటే ఉద్యోగాలు ఈకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు, ఉన్న ఉద్యోగాలు తీసేయడం జరిగింది. మీకు మాత్రం ఒకరు ముఖ్యమంత్రి పదవి, ఒకరికి విద్యాశాఖ మంత్రి పదవి, పవన్ కళ్యాణ్కు ఇంకొక పదవి డిప్యూటీ సీఎం. ఈ విధంగా మీరు పదవులు పంచుకున్నారు తప్ప మీకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఎవరికైనా ప్రజలకు వచ్చినాయా? కొన్ని లక్షల ఉద్యోగాలు పోగొట్టడం జరిగింది. వాళ్ళకు నిన్న 10th క్లాసు ఈ విద్యాశాఖ మంత్రి 10th క్లాసుకు సంబంధించి దాదాపు 66,000 చిల్లర మంది వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేయడం జరిగింది. సో నువ్వు చేసిన పొరపాటు వల్ల ఆ మూల్యాంకనం అంటే దిద్దేది 10th క్లాస్ దిద్దేది కూడా నీ చేత కాదు. నువ్వు ఏ విద్యాశాఖ మంత్రి? పూర్వం ఉన్నారు నాయకులు, ఒక రైలు యాక్సిడెంట్ అయింటే కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి చూడు. ఈరోజు 66,873 ఎంతమంది రీవెరిఫికేషన్ పెట్టారు. వాళ్ళందరూ కూడా అంతమంది రీవెరిఫికేషన్కి పెడితే అది ఇంకా జూన్ 1వ తారీఖు వరకు ఈ కరెక్షన్ అనేది ఉంటుందంట. దాంట్లో 11,500 చిల్లర ఎంతమంది వాళ్ళు పాస్ అయినారు. ఎంతోమంది ఆత్మహత్యలకు గురై ఉంటారు. చాలా దారుణం. ఎంతోమందికి మానసిక క్షోభ, తల్లిదండ్రులకైతేనేమి, పిల్లలకైతేనేమి. ఆ దిద్దిన ఆ పాస్ అయిన 11,000 మంది చిల్లర వాళ్లకు ఒకసారి వాళ్ళ పేపర్ చూస్తే అన్ని పేపర్లలోనూ 94, 95 మార్కులు వచ్చి ఒక సోషల్లో మార్కులు 22, 21 వచ్చి ఫెయిల్ అయినారు. మళ్ళా రీవెరిఫికేషన్ చూస్తే దాంట్లో కూడా 94, 96 మార్కులు వచ్చినాయి. చూడండి, అంటే వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్న పేపర్లలో ఒక్కదాని పేపర్ మాత్రమే దిద్దిన మార్కులు మాత్రమే యాడ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు 5, 6, 10 ఎక్స్ట్రా తీసుకుని ఉంటారు పరీక్ష రాయడానికి, అడిషనల్ పేపర్స్. ఆ అడిషనల్ పేపర్లకు అది కౌంట్ చేయక ఈ రకంగా చేసిన పరిస్థితి. ఒకరా ఇద్దరా? 66,000 మంది అంటే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎంతమంది ఉండరో. ఒక బాధ్యతాయుతంగా చేయాల్సిన డ్యూటీని ఈ రకంగా చేసి ఏదో కొంతమంది టీచర్ల పైన సస్పెండ్ చేస్తూ చేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ ఉండే, అది లేదు. ఇప్పుడు అందరితో ఆడుకునే కార్యక్రమమే. ఇంటింటికి పోయి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, తల్లికి వందనం.
మరి తల్లికి వందనం అనేది మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని గొప్పగా చెప్తివి. అందరు ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చారు కదా, నువ్వు ఎంతోమందికి ఇస్తావు అని చెప్పేసి ఆశపడ్డాడు. జరిగింది. తండ్రికి 99 రూపాయలకే ఇంధనం ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇంతకు తప్పనిచ్చి నువ్వు చేసింది ఏం లేదు. మహిళలకు అందరికీ కూడా 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 59 ఏళ్ళ వరకు మహిళా శక్తి కింద 1500 రూపాయలు నువ్వు ఇస్తానంటివి ప్రతి నెల. ఒక్కరికి ఇస్తావా? ఇవ్వలే. ఒక్కొక్కరికి 18,000 బాకీ. దాదాపు 3 కోట్ల చిల్లర మందికి ఆడవాళ్ళలో దాదాపు 18 నుంచి 59 వాళ్ళు, దాదాపు 1.5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు కొట్టేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.